ఈరోజు ప్రత్యేకం వంకాయ శివంగి పులుసు. ఇది ఎక్కువగా రాయలసీమలో వాళ్ళు ఇంకా బ్రాహ్మణులు ఎక్కువగా చేసుకుంటారు. ఇక కావాల్సినవి సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేరుశనగ పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి వేరువేరుగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత సైజులో చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే ముందుగా కోసుకున్న వంకాయలను శుభ్రంగా కడుక్కొని 4 చీరికల్లాగా కోసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసిన నీటిలో వేసుకోవాలి. ఇక కూర తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని కోసుకున్న వంకాయలను వేసుకొని గరిటెతో తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న మసాలాలను దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మూత తీసి మగ్గుతున్న వంకాయలలో కాస్త పసుపు వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. తరువాత నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి ఆ పులుసును మగ్గుతున్న వంకాయల్లో వేయాలి. పులుపుకు సరిపడ్డ నీళ్లు వేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి ముందుగా దంచుకున్న పొడిని 2 గరిటెలు మగ్గుతున్న కూరలో వేసుకోవాలి. గరిటెతో బాగా కలిపి కాస్త రుచికి సరిపడ్డంత బెల్లం వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ శివంగి పులుసు తయారైంది. అరిటాకులో వేడివేడి అన్నం పెట్టుకొని కాస్త శివంగి పులుసు వేసుకొని తింటే ఆహా అద్భుతం అసలు. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మేము ఇందులో ఒక విధానం మర్చిపోయాం, అయినా కూడా చాలా బాగా కుదిరింది. అదేమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే అండి, ఇక వేరే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.